మహారాజులకు జయము. రాజు చిరంజీవి యగం గాక. దేవుడు ఇశ్రాయేలీలపై మీ సింహాసనాన్ని సదాకాలము స్థిరపరచబోచున్నాడు. రాజుకు విరోధముగా లేచిన ఏ వ్యక్తినను ఆ సౌలుకు, అబ్షాలోంకు, ఆ పనికి మన సభకు పట్టణగతే పడుతుంది. రాజు చిరంజీవి యగం గాక. నిజమే యోవాబు, ఈరోజు నేను సజీవంగా సింహాసనంపై కూర్చున్నానంటే అది నిజంగా దేవుని కృప. దేవుడిదై నాపై ఉన్నప్పుడు నా పరిపాలనలో ఇశ్రాయేల్ దేశం సుభిక్షంగా ఉండాలి కదా. మరి గత 3 సంవత్సరాల నుండి ఎడతెగక ఇశ్రాయేల్ దేశంపై కరువు భారంగా ఉంది. అది నన్ను ఎంతో వేదన గురి చేస్తుంది. ఇది ఖచ్చితంగా దేవుని ఉగ్రతే నాకు అనిపిస్తుంది. దేవుని సన్నిధికి మొరపెట్టి ఆ కరువుకి గల కారణాన్ని కనుగోవాలి. నిజమే మహారాజా, దేశంపై కరువు చాలా భారంగా ఉంది. మిమ్మల్ని శత్రువుల నుంచి విడిపించి ఈ సింహాసనానికి కూర్చోబెట్టిన ఆ దేవాది దేవుడే ఈ విషయంలో కూడా మీకు సమాధానం కలుగజేయను గాక. చిత్త మహారాజా. మంచిది, వెళ్ళిరా యోవాబు, మీరు కూడా వెళ్ళండి. భూమి ఆకాశం సృజించిన గొప్ప దేవా యెహోవా, గొర్రెల దొడ్డలో ఉండాల్సిన నన్ను హెచ్చించి ఇశ్రాయేలు సింహాసనంపై కూర్చోబెట్టారు. నీకు అవిధేయంగా జీవించినట్లా నన్ను క్షమించండి. నా పాపాన్ని బట్టి ఈ దేశాన్ని, ప్రజలను బాధింపవద్దు. దయచేసి అభాగ్యుడైన నా దోషాన్ని నాకు తెలియజేయండి. దేశంపై భారంగా ఉన్న ఈ కరువును తొలగించండి ప్రభువా. దావీదు, నీ ప్రార్థన వినబడినది. ఈ కరువుకు కారణం నువ్వు కాదు, రాజైన సౌలు గిబియోనీయులకు ఇశ్రాయేలీలకు మధ్య ఉన్న నిబంధనను మరిచి వారిని హతము చేసి అంతము చేయ చూచాడు. అతని దోషమును బట్టి ఈ కరువు ఇశ్రాయేలీలకు సంభవించింది. ఎవరక్కడ? తక్షణమే మీరు శాస్త్రుల వద్దకు పోయి ఇశ్రాయేలీలు కానాను స్వాధీనపరుచుకున్న చరిత్రకు సంబంధించి గ్రంథము తీసుకుని రండి. మహారాజులకు జయము. రాజు చిరంజీవి యగం గాక. సరైన సమయానికి వచ్చావు యోవాబు. కరువుకి గల కారణాన్ని దేవుడు నాకు తెలియజేసి ఉన్నాడు. అమోరీయులలో శేషించిన గిబియోనీల గురించి తెలుసా? మన పితరులైన ఇశ్రాయేలీలు కానానును స్వతంత్రించుకునే క్రమంలో మొదటిదిగా ఎరుకోను, తరువాత హాయిని పట్టుకున్నప్పుడు పక్కనే ఉన్న గిబియోను పట్టణస్థులకు భయం కలిగింది. వారు కపటోపాయంతో దూర దేశస్థుల వలె మారు వేషంలో వెళ్ళి ఇశ్రాయేలీలతో సంధి కోరారు. అది గ్రహించిన మన పెద్దలు, మేము మీతో ఎప్పుడు యుద్ధం చేయమని, మిత్రుల వలె ఉంటామని నిబంధన చేశారు. అయితే తరువాత నిజం తెలిసినా ఏమీ చేయలేక వారిని బ్రతకనిచ్చి దేవాలయం దగ్గర నీరు చేదు వారుగాను, కట్టెలు నరుకు వారుగాను ఏర్పాటు చేశారు. అయితే సౌలు మాత్రం నిబంధన మీరి ఇశ్రాయేలీలు యూదాల మధ్య మంచి పేరు పొందాలని గిబియోనీయులను కొందరిని హతం చేశాడు. అందును బట్టి కరువు సంభవించిందని దేవుడు నాకు తెలియజేసి ఉన్నాడు. నిబంధన మీరితే ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదన్నమాట. మీరు పోయి గిబియోనీయులో కొందరు పెద్దల నా దగ్గరకు తీసుకుని రండి. నమములు మహారాజా. గిబియోనీయులారా, రాజైన సౌలు మీ పట్ల చేసినది దేవుడైన యెహోవా నాకు తెలియజేసి ఉన్నాడు. యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయవలని మీరు కోరుచున్నారు? దయచేసి నాకు తెలియజేయండి, నేను దానిని తప్పక నెరవేర్చదను. అల్పులమైన మా పట్ల మీరు చూపించిన శ్రద్ధకై ధన్యవాదాలు మహారాజా. సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై వెండి బంగారులు గాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనాను చంపుటే గాని మేము కోరట్లేదు. మరి మీరేమి కోరుచున్నారో నాకు తెలియజేయండి, నేను దాన్ని తప్పక నెరవేర్చదను. రాజుకు అనుకూలమైన ఎడల మాకు శత్రువులై మమ్మల్ని నాశనము చేయుచు ఇశ్రాయేల్ సరిహద్దులలో మేము ఉండకుండా మేము లయమగినట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన సౌలు కుమారులో 7 మాకు అప్పగింపుము. మేము యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదము. తప్పక మీ కోరిక నెరవేర్చదను. మీరు పోయి సౌలు యొక్క 7 కుమారులను నా వద్దకు తీసుకుని రండి. నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును వారిలో లెక్కింపవద్దు. లేని ఎడల నేను కూడా నిబంధన మీరిన వాడిని అవుతాను. చిత్తం మహారాజా.
గిబియోనీయులారా, ఇశ్రాయేల్ దేశం పరిహరింపబడినట్లు మీ దృష్టికి తోచిన విధంగా వీరికి చేయండి. ధన్యులము మహారాజా, రాజు చిరంజీవి అగునుగాక. దేవుడు మీ సింహాసనం తరతరములు స్థిరపరచునుగాక. లైట్స్ ఆఫ్. ఆ విధంగా గిబియా కొండపై ఉరి తీయడానికి సౌలు యొక్క 7 కుమారులను తీసుకొని వెళ్ళిపోయారు. రిస్పా ఏం చేస్తున్నావు ఇక్కడ? నీ 2 కుమారుల్ని రాజభట్లు తీసుకువెళ్తున్నారు. వారితో పాటు మెరాబ్ యొక్క 5 కుమారులను కూడా తీసుకువెళ్ళిపోయారు. దేవా, నా పిల్లలు ఏం పాపం చేశారు? సౌలు మహారాజు గిబియోనీయులను చంపినందుకు ప్రతీకారంగా వారిని యెహోవా సన్నిధిని ఉరితీస్తారట. దేవా, ఈ ఘోరాన్ని చూడడానికేనా నేను ఇంకా బ్రతుకుంది? నా పిల్లలు ఏం తప్పు చేశారయ్యా? నా భర్త, నా అందచందాలు, ఆ భోగ భాగ్యాలు అన్నీ పోయాయి. అయినా భరించాను. నా పిల్లలే నా సర్వస్వమని బ్రతుకుతున్నాను. వాళ్ళు కూడా నా నుండి దూరం అవుతే నేను ఎవరి కోసం బ్రతకాలయ్యా? ఊరుకోరిస్పా, అక్కడికి వెళ్ళి నువ్వు ఏమని సాధించగలవు? ఉరుకొయ్య మీద వేలాడుతున్న నీ బిడ్డలను చూసి గుండె అవిసేలా రోచించడం తప్ప. దయచేసి అక్కడికి వెళ్ళకు రిస్పా. ఆ ఘోర మరణాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు. లేదు లేదు, నేను వెళ్ళాలి. లైట్స్ ఆఫ్. తన భర్తను కోల్పోయి ఎంతో వేదనతో ఉన్న రిస్పా తన కుమారులు కూడా మరణానికి అప్పగించబోతున్నారని తెలుసుకొని ఎంతో దుఃఖంతో వేదనతో పరుగున తన కుమారుల్ని చేరుకోవడానికి వెళ్ళింది. గిబియా కొండపై జరుగుతున్నటువంటి ఆ ఘోర మరణాలను మీరు కూడా చూడండి. అయ్యా అయ్యా, మీ కాలు పట్టుకుంటాను. దయచేసి నా పిల్లల్ని వదిలివేయండి. కావాలంటే నా ప్రాణం తీసుకోవండి అయ్యా. వారిని అప్పరికింద వీళ్ళు నువ్వు కుమారుల దేహాలను ఆకాశ పక్షులు పీక్కుని తింటాయి, అడవి మృగాలు చీల్చుకుని తింటాయి. ఇదే సౌలు మాకు చేసిన ద్రోహానికి ఇదే సరైన శిక్ష. లేదు లేదు, అలా జరగనివ్వను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆకాశ పక్షులు, అడవి మృగాలు నా కుమారుల దేహాలను తాకనివ్వను. ఒక వ్యక్తిని సరైన రీతిలో సమాధి చేయకపోతే వారి గతి కన్నా పడిపోయిన పిండం గతే మేలు కదా. ఆకాశం నుంచి వర్షం కురిసి నా కుమారుల దేహాలు తడిచి అవి భూమిలో సమాధి అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. పిచ్చిదానిలా మాట్లాడకు రిస్పా. ఇది ఎవలకోత ఆరంభం. వర్షాలు పడాలంటే ఇంకా 4 నుంచి 6 నెలలు పడుతుంది. ఇక్కడే చనిపోతావా నీవు కూడా? ఆకాశ పక్షులు, అడవి మృగాల నుంచి నీ పిల్లలను కాపాడుకోవడం నీ ఒక్కదాని వల్ల అవుతుందా? కావాలంటే ఈ పోరాటంలో చనిపోతాను. నా పిల్లల శవాలు భూమికి ఆకాశానికి నడుమ వేలాడుతుంటే నేను సుఖంగా సంతోషంగా ఎలా బ్రతకగలను? దాదాపుగా 4 నుండి 5 నెలలు
ఎండనక చలనక తన కుమారుల శవాలకి కాపలా కాస్తూ గోనెపట్ట పరుచుకొని కొండపైనే ఉండిపోయింది రిస్పా. ఆమె ఏం భుజించిందో, ఆమె ఏం తాగిందో, ఆమె ఎండలో ఎలా ఉందో, చీకటిలో ఎలా బాధపడిందో మనకు తెలియదు. కానీ దాదాపుగా కొన్ని నెలలు ఆమె అక్కడే ఉండిపోయింది. ఆమెకు బహుశా ఎవ్వరూ తోడులేరు. ఆ ఒంటరిగా కొండపై అడవి మృగాలతో పోరాటం చేస్తూ, ఆకాశ పక్షులతో పోరాటం చేస్తూ ఆమె అక్కడే ఉండిపోయింది. ఆమె కుమారుల దేహాల నుంచి మాంసపు ముద్దలుగా పడుతూ చివరికి అది అస్థి పంజరాలుగా మారే వరకు ఆమె చూస్తూ కృంగిపోతూ కుమిలిపోతూ ఎంతో మొర్ర పెడుతూ దేవునికి అలాగే ఉండిపోయింది, అక్కడే ఉండిపోయింది. బహుశా ప్రపంచ చరిత్రలో తల్లి ప్రేమకు ఇంతకు మించిన మరొక ఉదాహరణ లేదేమో. హలో 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 దేవా రక్షించు, నా కుమారుల దేహాలను రక్షించు. దేవా రక్షించు, నా కుమారుల దేహాలను రక్షించు. దేవా రక్షించు, నా కుమారుల దేహాలను రక్షించు. దేవా రక్షించు, దేవా రక్షించు, నా కుమారుల దేహాలను రక్షించు. దేవా రక్షించు, దేవా రక్షించు. దేవా రక్షించు, నా కుమారుల దేహాలను రక్షించు. దేవా రక్షించు. దేవా రక్షించు, దేవా రక్షించు, నా కుమారుల దేహాలను రక్షించు. దేవా రక్షించు, దేవా రక్షించు, నా కుమారుల దేహాలను రక్షించు. Close the screen. దేవా రక్షించు, దేవా రక్షించు, నా కుమారుల దేహాలను రక్షించు. దేవా రక్షించు, దేవా రక్షించు, నా కుమారుల దేహాలను రక్షించు. దేవా రక్షించు. ఆమె తన కుమారుల దేహాలు అస్థి పంజరాలుగా మారే వరకు అక్కడే ఉంది. అంతేకాదు, ఆ అస్థి పంజరాలు కూడా ముక్కలై ఎముకలుగా మారే వరకు కూడా ఆమె అక్కడే రోదిస్తూ కొండపైనే పండుకొని ఉంది. ఎవరు మీరు? నా కుమారుల ఎముకలు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? నీవు చేసినటువంటి త్యాగము రాజైన దావీదు పడింది, ఆయన హృదయము కదిలించబడింది. నీ భర్త అయిన సౌలు మరియు యోనాతాను ఎముకలు కూడా సేకరించి వారి తండ్రి అయిన కీషు సమాధిలో సగౌరవంగా సమాధి చేయమని ఆజ్ఞాపించారు. దేవా మీకు వందనాలు, ఈ దీనురారి మొర ఆలకించావు. హే, వర్షం పడుతుంది. దేవుడు మన మొరను ఆలకించి వర్షం కురిపించాడు. దేవా మీకు వందనాలు.